ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుంద జ్యువెలర్స్ వారు తెలుగు నూతన సంవత్సరం ఉగాది పండుగ సందర్భంగా నక్షి మేళా జరుగుతుంది. అన్ని నక్షి జ్యువెలరీ మీద VA ఫ్లాట్ 9.99% మాత్రమే. త్వరపడండి. ఒకప్పుడు ఆమె అడవే లోకంగా బతికిన సాధారణ గిరిజన చెంచు మహిళ. వెట్టికి పనిచేస్తూ దుర్భర జీవితాన్ని అనుభవించిన కూలీ. ఇప్పుడు ఆమె గ్రామానికి సర్పంచ్. నిర్బంధ కూలీ నుంచి సర్పంచ్గా ఆమె ప్రయాణాన్ని చూసి ఇండియన్ స్కూల్ ఆఫ్ డెమోక్రసీ సంస్థ తాజాగా ఢిల్లీలో నిర్వహించిన మహిళా దినోత్సవ కార్యక్రమంలో జాతీయ అవార్డు ప్రదానం చేసింది. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలం అమరగిరి సర్పంచ్ పురుసాల లింగమ్మ విజయగాథపై ప్రత్యేక కథనం. ఇక్కడ కనిపిస్తున్న మహిళ పేరు పురుసాల లింగమ్మ. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలం అమరగిరి గ్రామ సర్పంచ్. కానీ ఏళ్లుగా ఆమె అనుభవించింది మాత్రం సాధారణ గిరిజన మహిళలు అనుభవించిన దుర్భర జీవితమే. నిత్యం అడవిలోకి వెళ్లి బంక, తేనె, కుంకుడుకాయలు, దుంపల్లాంటివి సేకరించి సంతల్లో అమ్ముకునే జీవనం సాగించేది. అటవీ ఉత్పత్తులు దొరక్కుంటే దుంపలు తిని మంచినీళ్లు తాగి కడుపు నింపుకోవాల్సిందే. శ్రీశైలం ప్రాజెక్టు నిర్మించడంతో మత్స్య సంపద పెరిగి చేపల వేట గిరిజనుల వృత్తిగా మారిపోయింది. భూముల్లేవు, వ్యవసాయమూ లేదు, వేట తప్ప మరో ఉపాధి లేదు. అప్పటికే లింగమ్మకు పెళ్లైంది, పిల్లలున్నారు. కుటుంబ పోషణ భారమైంది. చేపల వేట కోసం దళారుల్ని ఆశ్రయించాల్సి వచ్చింది. దళారులు అప్పు కింద వలరిచ్చేవారు. వారానికోసారి బియ్యం, ఇతర సరుకులు అందించి వేటకు వెళ్లమనేవారు. తీరం వెంట గుడిసెలు వేసుకుని అక్కడే ఉండి చెంచులు చేపలు పట్టేవాళ్లు. పట్టిన చేపల్ని దళారులు తీసుకెళ్లేవారు. కూలి కూడా ఇచ్చేవారు కాదు. ఇచ్చిన వలల ఖరీదు ఎక్కువంటూ అప్పు తీరే వరకు పని చెయ్యాల్సిందేనని ఆదేశించేవారు. అలా 30 ఏళ్లు వెట్టి చాకిరీలోనే లింగమ్మ జీవితం గడిచిపోయింది. నాకే చదువు లేదు సార్, నేను చదవలేదు. మేము బంకాన్ని గోందాన్ని ఇట్లా గట్టు పొడితే పోయి పెరుక్కొచ్చేది సార్. చింతపల్లికి టోరుకు పోయి బతెని తెచ్చుకునేది. ఒకవేళ అవి ఏం దొరకపోతే ఇంకా నీళ్ళు తాగి ఇంత గట్ల పొడి తినే మసరు తినే గాని కొని తినేవాళ్ళం సార్. ఇప్పుడు వాళ్ళు అప్పించడం, మేము వాళ్ళ కింద పని చేసడం సార్. దళారుల కిందనే సార్. వాళ్ళు మాకు ఆడ చేపలు వేసుకుపోయేది. వాళ్ళు ఎంత ఇస్తే అంతనే చేసుకునేది సార్. మేము చేటును అడిగి ఒక 10 కిలోలు వలలు తెచ్చుకొని అవి ఒక లైన్ అయినాయి. మేము వారం అంతా చేసినా కూడా ఒక 500 షికారు కూడా చేసేవాళ్ళం కాదు సార్. చాలా బాధపడేది సార్. నేను 2016లో స్వచ్ఛంద సంస్థల చొరవతో ఉన్నతాధికారులు వారికి వెట్టి చాకిరీ నుంచి విముక్తి కల్పించారు. ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థల సహకారంతో గిరిజనులకు వలలు, బోట్లు, వాహనాలు ఇప్పించడంలో లింగమ్మ కీలక భూమిక పోషించారు. ఇప్పుడు గిరిజనులే సొంతంగా చేపలు పట్టి అమ్మి లాభాలు గడిస్తున్నారు. గిరిజనుల పక్షాన కొట్లాడి వారి జీవితాల్ని మెరుగుపరిచిన లింగమ్మను పొదుపు సంఘానికి అధ్యక్షురాల్ని చేశారు. ఆ తరువాత మండల సమాఖ్యకు సైతం కోశాధికారిగా ఆమె ప్రాతినిధ్యం వహించారు. మాకుంటే మేము సక డైరెక్ట్ పోయి హైదరాబాద్ పోయి మేము అమ్ముకొచ్చుకుంటాం సార్. మేము మామూలు ఎట్టనని ఎట్టి సాకిరి నుండి యుద్ధాలు చేశారు. మా కాడ మేము కట్టనీకి కూడా మాకు శక్తి లేదు, మా కాడ డబ్బు లేదు, ఏం లేదు. చేసుకుంటూనే పోయినాం కానీ 10 రూపాయలు సంపాదలేదు సార్ అని ఇంకా అడిగినాం. మళ్ళా కలెక్టర్ని పోయి అడిగినాం సార్. మాకు ఎట్టననే చేసి మాకు ఒక బండి, ఒక ఏకిల్ ఇప్పియండి సార్, ఒక కంపెనీ కట్టండి సార్. మా చేపలు మేము ఇన్నాళ్ళు కష్టపడినది పోయింది. ఇప్పుడన్నా కష్టం చేసుకుని మా 1 రూపాయనన్నా సంపాదించుకోవడం సార్ అని అడిగినాను సార్. వాళ్ళు ఒక 30 లక్షలు పెట్టి కంపెనీ కట్టించినారు సార్. మా చేపల కంపెనీ బట్టి ఒక ఏకిల్ 10 లక్షలు పెట్టి ఏకిల్ కూడా బ్యాంకులు ఇప్పించినారు సార్. ఇప్పుడు మా చేపలు మాకు ఒక 4 బోట్లు వచ్చినాయి సార్ గవర్నమెంట్ నుండి. ఆర్టీటీ సమాస 2 బోట్లు ఇచ్చింది, బుట్లు వలలు ఇచ్చింది, ఇంకేరియా సమాస, నిర్మల సమాస ఒక 4 బోట్లు ఇచ్చింది, మళ్ళీ బుట్టి వలలు ఇచ్చింది. మాకు ఇంకా బాగా సహాయకారం చేసినారు సార్. ఆ చేపలు మేము ఇప్పుడు కష్టం చేసుకొని మా బోట్లలో మేము తీసుకుపోయి మేము కంపెనీకి వేసుకొని మేము పోయి హైదరాబాద్కు పోయి మా చేపలు మేమే అమ్ముకొచ్చుకుంటాం సార్. ఇప్పుడు ఇటీవల జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో లింగమ్మ సొంత తమ్ముడి మీదే పోటీపడి గెలిచారు. చెంచులకు ఇళ్లు నిర్మించడంలో చేపల కంపెనీ ఏర్పాటుకు కృషి చేసినందుకు లింగమ్మను గ్రామస్తులు ప్రజాప్రతినిధిగా గెలిపించారు. లేబర్ నుంచి గ్రామ సర్పంచ్గా లింగమ్మ చేసిన ప్రయాణం, గిరిజనుల తరపున ఆమె జరిపిన పోరాటాన్ని గురించి తెలుసుకున్న ఇండియన్ స్కూల్ ఆఫ్ డెమోక్రసీ సంస్థ ఢిల్లీలో నిర్వహించిన మహిళా దినోత్సవ కార్యక్రమంలో జాతీయ అవార్డుని ప్రకటించింది. అవార్డు అందుకోవడం పట్ల లింగమ్మ సంతోషం వ్యక్తం చేశారు. తనలాగా తన గ్రామానికి చెందిన గిరిజనులు, చెంచులు దుర్భర జీవితం అనుభవించకూడదని, ఉన్నత చదువులు చదివి ఉద్యోగాల్లో స్థిరపడాలని కోరుకుంటోంది.
ఒక సర్పంచ్ అయినందుకు ఆ గూడెం గిరిజనులు నా లేక కష్టపడకూడదు, వాళ్ళు మంచిగా అలా పిల్లలు వాళ్ళు మంచిగా బతకాల, మా పిల్లలు చదువుకొని మంచిగా ఒక స్థాయిలో ఎదగాలని నేను అనుకుంటున్నా. మా ఊరోళ్ళు కానీ మా దాన్ని అభివృద్ధి చేసుకోవాలని మేము ఆ ఊరినే పర్యాటక కేంద్రం అని చెయ్యాలని అనుకుంటున్నా సార్. నేను చాలాగా ఎక్కడెక్కడ మంది కూడా మా ఊరికి వచ్చి చూసిపోయేటట్టు చెయ్యాలని అనుకుంటున్నా సార్. నా అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఢిల్లీలో ఇండియన్ స్కూల్ ఆఫ్ డెమోక్రసీ సంస్థ వారు అవార్డు కూడా ప్రదానం చేయడం జరిగింది. అంతకు మునుపు జాతీయ చెంచు గ్రామీణాభివృద్ధి సంస్థ వారు వీరిని అందరినీ బాండెడ్ లేబర్స్ అందరినీ చొరవ తీసుకొని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకుపోవడం, వీరి యొక్క జీవన విధానం మార్పు చేయడంలో వారి యొక్క పాత్ర ఎనలేనిది. ఒకప్పుడు వరద బాధ వస్తే మాకు అసలు తిననీకే తిండి లేకుండే సార్, ఉండనీకి ఇండ్లు కూడా లేకుండే సార్. ఆమె అక్కడ హైదరాబాద్ పోయి సారోల ముందర కలిసి చాలా పోరాటం చేసి మాకు ఇండ్లు కట్టించింది సార్. ఆమె అట్లా చేసింది కాబట్టి ఒకప్పుడు మాకు సర్పంచ్ అయితే మాకు చేస్తుంది, మాకు కొద్దిగా సాయం చేయాలన్నట్టు సర్పంచ్ని ఎన్నుకున్నాం సార్. అడవిలోకంగా సమాజానికి దూరంగా చదువు లేకుండా ఇప్పటికీ దుర్భర జీవితాలు గడుపుతున్న గిరిజన చెంచు మహిళలకు పురుసాల లింగమ్మ జీవితం ఒక స్ఫూర్తి. అవకాశాల్ని అందిపుచ్చుకుంటే ఎవరి జీవితంలోనైనా ఎదుగుదల సాధ్యమని చెప్పేందుకు లింగమ్మ ఓ నిదర్శనం.